నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. వీడియోలో అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ డెరివేటివ్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ అవుతున్నాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ బై. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది. ఓకే, ఇది మీకు ఎలా ఉందంటే ఈ క్వశ్చన్స్ చైన్ రూల్ రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే కాంపోజిట్ ఫంక్షన్స్ ఇవి. అంటే ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంటే దాన్ని కాంపోజిట్ ఫంక్షన్ అంటాం. ఇలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మీకు బేసిక్ డెరివేటివ్స్ ఫార్ములాస్ వస్తే చాలు ఇక్కడ. ఓకే, ఫస్ట్ బయట నుండి మీరు డెరివేటివ్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. బయట ఏముంది? లాగ్ ఎక్స్ ఉంది. ఓకే, లోపల ఏదన్నా ఉంది మర్చిపోండి. బయట ఏది ఉంది? లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి, లాగ్ ఉంది కాబట్టి ఇన్సైడ్ ఏది ఉన్నా అది ఎక్స్ లాగా ట్రీట్ చేసుకోండి. మీకు లాగ్ ఎక్స్ డెరివేటివ్ అయితే తెలుసు. ఓకే, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏంటి? 1/x. ఓకే, ఇది ఒకటి తెలుసు మీకు, అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కంప్లీట్ టర్మ్ని ఎక్స్ లాగా ట్రీట్ చేయండి. ఫస్ట్ లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే 1/x ప్లేస్లో ఏముంది? సైన్ ఉంది. సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఉంది. ఓకే, లాగ్ ఎక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చే ఫంక్షన్ ఏది ఉంది? సైన్ ఉంది. ఓకే, సైన్ లోపల ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ లాగా ట్రీట్ చేయండి. ఓకే, మీకు సైన్ ఎక్స్ డెరివేటివ్ తెలుసు. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? కాస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? కాస్ ఎక్స్ డెరివేటివ్ అప్లై చేయాలి. సారీ, సైన్ డెరివేటివ్ ఏంటి? కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏంటి? లాగ్ ఎక్స్. ఓకే, లాగ్ కంప్లీటెడ్, సైన్ కంప్లీటెడ్. తర్వాత లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/x కంప్లీటెడ్. తర్వాత మీరు కావాల్సింటే ఫర్దర్ కూడా సింప్లిఫై చేయొచ్చు. మీకు తెలుసు ట్రిగ్నామెట్రీలో కాస్ థీటా బై సైన్ థీటా ఉంటే దాన్ని కాట్ థీటా అంటాం. ఓకే, ఇక్కడ థీటా ప్లేస్ లాగ్ ఎక్స్ ఉంటుంది. ఓకే, కాస్ బై సైన్ ఉంది కాబట్టి థీటా అనేది సేమ్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి మీరు దీన్ని కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, బై 1/x. ఓకే, బై ఎక్స్ తీసుకోండి. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇది క్లియర్ అయింది కదా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ సిమిలర్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్న వై అన్న సేమే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ tan ఆఫ్ e raised to power x. ఓకే, సేమ్ ప్రాసెస్. మళ్ళీ బయట నుండి డెరివేటివ్ చేస్తూ వెళ్ళండి. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్న డివై బై డిఎక్స్ అన్న సేమ్. ఓకే, లాగ్ డెరివేటివ్ ఏంటి? 1/x. ఎక్స్ ప్లస్ ఏముంది? tan ఆఫ్ e raised to power x ఉంది. మళ్ళీ లాగ్ కంప్లీటెడ్ tan. ఓకే, tan డెరివేటివ్ ఏంటి? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏముంది? e raised to power x. tan కూడా కంప్లీటెడ్. మళ్ళీ e raised to power x ఉంది. e raised to power x డెరివేటివ్ ఏంటి? e raised to power x ఓన్లీ. ఓకే, కంప్లీటెడ్. ఇది మనకు కంప్లీట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఫర్దర్గా కావాల్సింటే సింప్లిఫై అయితే చేసుకోండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 + x + x² + so 1 + x raised to power 100 ఉంది. దాని వాల్యూ ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ డెరివేటివ్ 0. ఓకే, ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1. ఫార్ములా యూస్ చేయండి. ఫార్ములా ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ raised to power n ఉంటే n ఇంటూ ఎక్స్ raised to power n-1 అని ఈ ఫార్ములా ఈ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకే, 1. ఓకే, x² డెరివేటివ్ ఏంటి? 2x అండ్ సో ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఎక్స్ raised to power 100 డెరివేటివ్ 100 ఎక్స్ raised to power 99. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 1 పుట్ చేశారనుకోండి. ఎక్స్ ప్లేస్లో 1 పుట్ చేస్తే మీకు ఎఫ్ డాష్ ఆఫ్ 1 అనేది వస్తుంది. అర్థమైందా? ఎక్స్ ప్లేస్లో 1 పుట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 1 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + అండ్ సో 1 + 100 అయితే. ఓకే, మీకు ఫార్ములా అయితే తెలుసు. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n + 1/2. ఓకే, ఈ ఫార్ములా అయితే మీకు తెలుసు. n అంటే ఏంటి? ఇక్కడ 100 ఉంది. ఓకే, n ప్లేస్లో 100 ఉంది. ఫార్ములా అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 + 2 ఈ ఫార్ములా అప్లై చేస్తే 100 ఇంటూ 100 + 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 101/2. 2 1s
250 ఇది అప్లై చేస్తే 50 ఓకే 50 అవుతుంది. ఓకే అర్థమైందా? 5050 వస్తుంది మనకు ఆన్సర్ అనేది. ఓకే ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. ఓకే నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏముంది? y is equal to sin inverse 3x minus 4x cube. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ని మీరు చైన్ రూల్ ద్వారా మీరు సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది ఎక్కువైతుంది. ఓకే క్యాలిక్యులేషన్ ఎక్కువైతుంది. ఎందుకంటే ఇది 2 మార్క్ క్వశ్చన్. మీరు ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇక్కడ మీరు ట్రిగ్నోమెట్రీ ఎప్పుడన్నా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అది ఇంటిగ్రేషన్ కానివ్వండి, లేకుంటే డిఫరెన్షియేషన్ కానివ్వండి, లేదంటే ఎనీవే ఎక్కడన్నా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ట్రిగ్నోమెట్రిక్ ప్యాటర్న్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు ఒక ట్రిగ్నోమెట్రిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఓకే 3 sin θ minus 4 sin cube θ దట్ ఈజ్ ఈక్వల్ టు sin 3θ వస్తుంది. ఓకే ఇది ఫార్ములా, మనకి జనరల్ ఫార్ములా. ఓకే ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. ఓకే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ అబ్జర్వ్ చేశారనుకోండి ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా ఉంది. ఓకే అర్థమైందా? ఓకే ఎక్స్ ప్లేస్లో సైన్ థీటా ఉంది. ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏమై అవుతుంది? సైన్ థీటా. ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా. లెట్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ థీటా అవుతుంది. ఓకే దీన్ని మీరు సబ్స్టిట్యూట్ చేశారనుకోండి క్వశ్చన్లో y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3 sin θ minus 4 sin cube θ that is equal to sin inverse. This is nothing but sin 3θ. Sin inverse get cancel, we get 3θ. ఓకే y అనేది 3θ. θ అంటే ఏంటి? ఇక్కడ నుండి θ వస్తుంది. సైన్ ఆ సైడ్ తీసుకుంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే θ ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ రిప్లేస్ చేయండి. ఇప్పుడు దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. dy/dx ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/√1 - x². ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనేది అవుతుంది. అర్థమైంది? లాస్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ 2x. ఓకే 5th క్వశ్చన్ ఫైనల్గా ఇక్కడ కూడా dy/dx లాగ్ డెరివేటివ్ ఏంటి? 1/x ప్లేస్లో ఏముంది? కాస్ ఆఫ్ హైపర్బోలిక్ 2x. ఓకే అండ్ లాగ్ కంప్లీటెడ్ కదా, లాగ్ అనేది కంప్లీటెడ్. కాస్ హైపర్బోలిక్ డెరివేటివ్ ఏంటి? సైన్ హైపర్బోలిక్ 2x. ఓకే చూడండి నార్మల్గా డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అనేది మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. కానీ డెరివేటివ్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ ఎక్స్ ఉన్నప్పుడు ఓన్లీ సైన్ హైపర్బోలిక్ వస్తుంది, నెగిటివ్ సైన్ అనేది రాదు. ఓకే గుర్తుపెట్టుకోండి. ఓకే హైపర్బోలిక్లో మీకు నెగిటివ్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఇంటూ మళ్ళీ చైన్ రూల్ అప్లై చేయాలి. కాస్ కూడా కంప్లీటెడ్ కదా. 2x డెరివేటివ్ ఏంటి? 2. ఓకే 2 కాన్స్టెంట్, ఎక్స్ డెరివేటివ్ 1. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సైన్ బై కాస్, సైన్ హైపర్బోలిక్ బై కాస్ హైపర్బోలిక్ ఈ ఫార్మేట్లో ఉంది. ఓకే దీన్ని మీరు ఫర్దర్గా మీరు సింప్లిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే అర్థమైందా? దీన్ని మీరు కావాల్సిన 2 times tan హైపర్బోలిక్ 2x అని కూడా రాసుకోవచ్చు మీరు కావాల్సింటే. ఓకే ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది dy/dx. ఇదైతే కంప్లీట్ అయింది. ఓకే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకే చైన్ రూల్ ఎలా చేయాలని మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ బేసిక్ ఏంటంటే డెరివేటివ్స్లో మీకు ఫార్ములాస్ పైన కమెంట్ ఉండాలి. ఫార్ములాస్ పైన కమెంట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మెథడ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే